హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో హిమోగ్లోబిన్ సహజంగా పెరగాలంటే ఏ కూరగాయలు తీసుకోవాలో తెలుసుకుందాం. మనలో చాలా మందికి తెలియకుండా ఒక సమస్య ఉంటుంది. అదే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం. చిన్న పని చేసినా అలసట రావడం, తల తిరగడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, ముఖం పచ్చగా కనిపించడం ఇవన్నీ హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు. మరి మందులు కాకుండా సహజంగా హిమోగ్లోబిన్ పెంచుకోవచ్చా? అవును, మనం రోజువారీ ఆహారంలో కొన్ని కూరగాయలు చేర్చుకుంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ వీడియోలో హిమోగ్లోబిన్ పెంచే అత్యంత ఉపయోగకరమైన కూరగాయలను తెలుసుకుందాం. మొదటిగా పాలకూర. పాలకూరను కూరగాయల రాణి అని కూడా అంటారు. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. పాలకూరను వారానికి కనీసం 3 సార్లు కూరగా లేదా సూప్గా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి మెరుగవుతుంది. సెకండ్ వన్ బీట్రూట్. బీట్రూట్ రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులోని సహజ ఐరన్ కొత్త రక్త కణాల తయారీలో బాగా సహాయపడుతుంది. బీట్రూట్ ను సలాడ్ గా లేదా జ్యూస్ గా తీసుకుంటే రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. థర్డ్ వన్ మునగాకు. మునగాకును పోషకాహార భండారం అంటారు. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. వారానికి 2-3 సార్లు మునగాకు కూర తింటే హిమోగ్లోబిన్ సహజంగా పెరుగుతుంది. ఫోర్త్ వన్ మెంతుకూర. మెంతికూర రక్తహీనత తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. అది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా మెంతికూర చాలా మంచిది. ఫిఫ్త్ వన్ బ్రొకోలీ. బ్రొకోలీలో ఐరన్ తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి వల్ల ఐరన్ శరీరంలో త్వరగా శోషించబడుతుంది. కాబట్టి తక్కువగా ఉడికించి తినడం మంచిది. సిక్స్త్ వన్ గుమ్మడికాయ. గుమ్మడికాయలో ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొత్త రక్త కణాల తయారీలో శరీరానికి బాగా సహాయపడతాయి. ఇక ముఖ్యమైన సూచన ఏంటంటే ఐరన్ ఉన్న కూరగాయలు తిన్నప్పుడు నిమ్మకాయ గాని, ఉసిరికాయ గాని, నారింజ గాని ఇలాంటివి కలిపి తింటే హిమోగ్లోబిన్ ఇంకా వేగంగా పెరుగుతుంది. అలాగే టీ, కాఫీ తిన్న వెంటనే తీసుకోవడం తగ్గించుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. తీవ్రమైన రక్తహీనత, గర్భిణీలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. రోజు ఆహారంలో ఈ కూరగాయలు చేర్చుకుంటే హిమోగ్లోబిన్ సహజంగా పెరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.